హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. మా ఊరు పిల్లలు గొప్పగా పని చేస్తారు చూడండి. ఏకంగా కోలం బాక్స్లే బోల్ట్లు అయితే తీసేస్తున్నారు. ఇలా తీయరా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంటి ఓనర్ని అయితేనే బాక్సులు అయితే తిప్పేస్తున్నారు, ఈ బోల్ట్లు అయితే తిప్పేస్తున్నారు. చూడు, వాళ్ళతో పాటు పిల్లలు అయితే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాం. ఈ ఫిల్లర్ సైజ్ వచ్చేమో 9 ఇంచులు అనమాట. డైరెక్ట్ అయితే మేము స్లాబ్ లెవెల్కి 9 అడుగులు అయితే డైరెక్ట్ వేస్తున్నాము. నేనైతే ఒక బస్తా సిమెంట్కి 6 గంపలు ఇసుక, 8 గంపలు చిప్స్ అయితే వేపిస్తున్నాను. అది అలా తీరా. సూపర్ రా. హాయ్ చెప్పరా. చూడండి రా, హాయ్ చెప్పండి రా. ఏం పని చేస్తున్నారా? అరే ఏం బోల్ట్లు రా? కోలం బాక్సులు రా. ఓకే, సూపర్ రా మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొండ, మా ఊరు కొండ అనమాట. చూడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. లేనరా తీయండ్రా. అరే పిల్లకాయలు తీయండ్రా. వావ్, సూపర్గా వచ్చింది. ఉన్నాయి నాలుగు. ఎవరా రెంచీలు కన్నంలో పడే కనరోయ్. అది బిగిస్తున్నారు దేవనా, అది ఆలుగుతాయి. ఫ్రెండ్స్ చూడండి, నిన్న కోలం బాక్స్ వేసిన కాంక్రీట్ బాక్సులు అయితే ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నారు. విపరీతమైన ఎండ అయితే ఉంది, కానీ తప్పదేం చేస్తాం, బాక్సులు అయితే ఓపెన్ చేయాలి.
నువ్వు పట్టే బదులు ఈ స్టిక్ ఇలాగ పట్టచ్చు. అవునవును, అది చిన్న అప్పుడు తీసుకున్నాడు. అది మౌట్ నిజంగా అది ఇస్తే నాకు బాగా తర్వాత కానీ క్లారిటీ వస్తుందని కొంచెం ఎప్పుడు ట్రై చేయలేదు మౌట్ నాకు. ఒకసారి ట్రై చేసి బాబాయ్. చూడండి, మిగతా కొన్ని అయితే బాక్సులు అయితే ఇప్పడమైంది. ఒక 4-5 బాక్సులు అయితే ఇప్పడం ఉన్నది. ఒక 4 బాక్సులు ఉన్నాయి ఇప్పడము. విపరీతమైన ఎండ అయితే ఉంది చూడండి. నాలుగు బాక్సులు ఇప్పుడు ముందు మొత్తం 15 బాక్సులు అయితే పిల్లరు. ఆ పైన చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో అయితే మొత్తం దట్టమైన అడవి ఉండేది. కాకపోతే మేమైతే ఈ కొండ వ్యవసాయం అయితే అక్కడే వెళ్ళి చేస్తున్నాము. ఈ అప్పట్లో జీడి, రకరకాలు నేల పనస, చెట్టు పనస, తర్వాత సీతాఫలము, జీడి, ఇంకా మామిడికాయలు, రకరకాలుగా అయితే పంట అయితే పండించే వాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం చీపుర్లే అయ్యాయి. పంట అయితే పండించే వాళ్ళం, కానీ ఇప్పుడేమో మొత్తం అవన్నీ కొట్టేసి మొత్తం ఆ కొండ మొత్తం చూడండి కనిపిస్తుంది చీపుర్లో కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి. చూడండి, కాలం బాక్స్ అయితే మొత్తం ఓపెన్ అయితే చేస్తారు, మొత్తం తీస్తారు, బాక్స్లు అయితే తీస్తారు. పిల్లర్స్ ఎలాగొచ్చాయి, అంత బాగానే వచ్చాయి. పాలి కరెక్ట్గా వేసుకుంటే ఇలాగే వస్తుంది. పాలి తక్కువ ఎక్కువ వేసుకుంటే ఇలా నీట్గా రాదనమాట. గరుక పిక్కలు ఎక్కువ కనిపిస్తుంటాయి అనమాట. చూడండి, అప్పుడే అయితే వాటరింగ్ అయితే అవుతుంది. వాటరింగ్ అయితే చేస్తున్నారు. ఈ వాటరింగ్ అయితే ఒకటి నుంచి ఒక 15-16 రోజులు అయితే క్యూరింగ్ అయితే చేయాలి. అప్పుడైతే ఈ పిల్లర్స్ దృఢంగా అయితే స్ట్రెంత్ అయితే పెరుగుతుంది. వాటరింగ్ ఒక 2-3 రోజులు వేసి ఆపేయకూడదు. వాటరింగ్ అయితే ఒకటో రోజు నుంచి 15-16 రోజులు వేయాలి. 20 రోజులు వేసుకొని పర్లేదు, పక్కగా అయితే వాటరింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ, బై బాయ్.